Hello friends, welcome to Honey GS classes. 20th April daily current affairs with GS points. First ఒకటి గమనించాలి, 17th and 18th current affairs క్లాస్లో మనకి ఎక్కువ ఎకనామీ అప్డేట్స్ వచ్చినాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ అప్డేట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఈ క్లాస్లో ఎక్కువ మనకు పాలిటీ ఉన్నది, నెంబర్ ఆఫ్ యాక్ట్, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో వచ్చినాయి. సో ఈ రెండు మనకి ఎగ్జామ్ దృష్ట్యా వెరీ ఫేమస్. 17th, 18th అండ్ 20th 3 days కరెంట్ అఫైర్స్ మనకి పాలిటీ ఉంది, ఎకనామీ ఉంది, డిఫెన్స్ ఉంది. కాబట్టి సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు బాగా ఫోకస్ చేయాలి ఈ ఆర్టికల్స్కి సంబంధించిన జిఎస్ పోర్షన్ మీద. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు కూడా బాగా ఫోకస్ చేయాలి. రైట్, ఫస్ట్ చూస్తే మనకి ఇది ఇండియన్ పాలిటీ ఆర్టికల్. బాంబే హైకోర్టు స్పష్టీకరణ చేసింది ఏమని అంటే, వివాహేతర సంబంధము అనేది విడాకులకు మాత్రమే కారణం అని చెప్పింది. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ మనకి. సో బాంబే హైకోర్టు స్పష్టీకరణ అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో మనం జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, మనము స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్టింగ్లో ఇండియన్ పాలిటీ లోపల ప్రాథమిక హక్కులు కొన్ని చేసి ఉన్నాం. అందులో ఆర్టికల్ నెంబర్ 21లో అంతర్భాగంగా మనము అడల్టరీ కేసు అని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో ఈ అడల్టరీ కేసు అని చెప్పేసి వెరీ ఫేమస్. సో దీనికి సంబంధించిన జిఎస్ పోర్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి అడల్టరీ కేసు అంటే, ఫస్ట్ చూస్తే సెక్షన్ మనకి 497 ఉంటుంది ఈ ఐపీసీ లోపల. దీని ప్రకారము అడల్టరీ క్రైమ్ అని చెప్పేసి ఉంటుంది, అంటే నేరము అని చెప్పేసి ఉంటుంది. ఇట్ ఈస్ ద క్రిమినల్ క్రైమ్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 2018 కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ 497 ఐపీఎస్ని నల్ అండ్ వైడ్ అని చెప్పేసి కొట్టిపడేసింది. అడల్టరీని వ్యభిచారం అనేది నేరము కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అక్రమ సంబంధము అనేది నేరము కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇంకేమన్నది అంటే, ఈ అక్రమ సంబంధం అనేది నేరం కాదు కానీ సో విడాకుల కోసం అని చెప్పేసి ఒక గ్రౌండ్గా తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం చెప్పింది. 497 ఐపీసీ సెక్షన్ చెల్లదు, కానీ అడల్టరీ జరిగినప్పుడు సో ఈ డైవర్స్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే జోసెఫ్ షైన్ జడ్జిమెంట్ని బాంబే హైకోర్టు స్పష్టీకరణ చేసింది. కాబట్టి సో కరెంట్ అఫైర్స్లో బాంబే హైకోర్టు గుర్తుపెట్టుకోవాలి. జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 497 సెక్షన్ని కొట్టిపడేసిన సుప్రీంకోర్టు తీర్పు ఏంటి అంటే, జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ కేసు ఇది. సో మన నెక్స్ట్ ఆర్టికల్ వస్తుంది ఎన్నికల బహిష్కరణ అని చెప్పేసి, ఇక్కడ తూర్పు నాగాలాండ్ లోపల. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చనే. జిఎస్ పాయింట్స్ ఇక్కడ మనకి ఏమీ రావు, అవసరం లేదు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూస్తే ఏం జరిగింది అంటే, తూర్పు నాగాలాండ్ లోపల ఒక 6 డిస్ట్రిక్ట్లో మనకు సో 0% ఓటింగ్ నమోదైంది. ఏ ఒక్కరు పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు చేయలేదు. సుమారుగా మనకి 4 లక్షల మంది ఓటు చేయలేదు. కాబట్టి ఇది సంచలనం అయింది. సో ఫస్ట్ కారణం ఏంటి చూస్తే, ఇక్కడ స్వయం ప్రతిపత్తి కోసం అని చెప్పేసి ఒక సంస్థ డిమాండ్ చేస్తుంది. ఆ సంస్థ ఎన్నికల బహిష్కరణకి పిలుపు ఇచ్చిన నేపథ్యం లోపల ఈ ప్రాంతంలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్కి దూరంగా ఉండడం జరిగింది. సో మనకి ఇక్కడ 3 గుర్తుపెట్టుకోవాలి. సంస్థ నేమ్ ఏంటి అంటే ఈఎన్పిఓ అని చెప్పేసి ఉంది. సో ఈఎన్పిఓ, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గన్ అని చెప్పేసి. సో ఇది ఆటోనమీ కోసం డిమాండ్ చేస్తుంది. ఏ ప్రాంతంలో అంటే, సో తూర్పు నాగాలాండ్ ప్రాంతం లోపల. ఏ పేరుతోని అంటే, సో ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ అని చెప్పేసి ఎఫ్ఎన్టీ. సో ఎఫ్ఎన్టీ పేరుతోని ఈఎన్పిఓ సంస్థ స్వయం ప్రతిపత్తి కోసం అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. సో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి, మా స్వయం ప్రతిపత్తి మీరు కల్పించలేదు కాబట్టి మీకు పాలించే హక్కు లేదని చెప్పేసి ఎన్నికల్ని బహిష్కరణ చేయడం జరిగింది. సో వెరీ ఫేమస్ ఆర్టికల్. ఈఎన్పిఓ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎఫ్ఎన్టీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలు మనకి ఓటు చేయలేదు అంటే, వీళ్ళు ఎవరు మనకి ఎమ్మెల్యే మీన్స్ పీపుల్స్ రిప్రజెంటేటివ్. కాబట్టి సో పీపుల్స్ వాయిస్ వినిపించాలి. కాబట్టి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఓటింగ్కు దూరంగా ఉండడము జరిగింది. సో మరి ఎన్నికల సంఘం చర్య చేయవచ్చు అంటే, తీసుకోవచ్చు అంటే తీసుకోరాదు వాస్తవంగా. సో మనకి నిర్బంధ ఓటు హక్కు లేదు కాబట్టి, సో ఓటుకి గైర్హాజరు కావచ్చు కాబట్టి ఇక్కడ యాక్షన్ తీసుకోరాదు. బట్ ఎట్లా యాక్షన్ తీసుకోవచ్చు అంటే,
ఈఎన్పిఓ సంస్థ అనేది సో బలవంతంగా వాళ్ళని ఓటింగ్కి దూరంగా పెడితే యాక్షన్ తీసుకోవచ్చు. వై? బికాస్ మనకి ఇండియా లోపల డెమోక్రసీ కాబట్టి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ తప్పనిసరి. ప్రజలు ఓటు వేయాలి అనుకున్నప్పుడు ఈఎన్పిఓ సంస్థ కనుక అడ్డగిస్తే సో మనకి నేరం అయితే అవుతుంది. ఇది వార్తల్లో ఉంది. ఈ సంస్థ గుర్తుపెట్టుకోవాలి, ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, 20 MLAs అని చెప్పేసి నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకు ఇండియాలో అబార్షన్ లా అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇండియాలో అబార్షన్ లా అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఫస్ట్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఒక 14 ఇయర్స్ బాలిక, ఈమె మైనర్, ఈమె సో అన్ఫార్చునేట్లీ రేపు గురైంది. సో ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇప్పుడు 28 వీక్స్ ఉంది. సో నాకు ఇన్ఫ్యాక్టు ఈ గర్భం తొలగించాలని చెప్పేసి హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు తిరస్కరించింది. ఎవరు? బాంబే హైకోర్టు తిరస్కరించింది. నెక్స్ట్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టు ఇక్కడ సో వైద్యుల సలహా కోరింది. సో ఈ అబార్షన్ వల్ల ఏమైనా ఇబ్బంది అని చెప్పేసి సో మనం డిస్కస్ చేయాలి. భారతదేశంలో అబార్షన్ లా ఎలా వచ్చిందని చెప్పేసి ఆ రూల్స్ డిస్కస్ చేయాలి. వెరీ ఫేమస్ ఆర్టికల్. ఇంతకుముందు మనం క్లాస్ చేసి ఉన్నాము ఇండియాలో అబార్షన్ లా అని చెప్పేసి. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నట్లయితే సో పీడిఎఫ్ ఫైల్లో భారతదేశంలో అబార్షన్ చట్టాలని చెప్పేసి మీరు టైప్ చేస్తే తెలుగు లోపల ఒక 3 ఫైల్స్ వస్తాయి. అందులో ఏ ఫైల్ అయినా మనకి ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ ఇండియాలో 1970 కంటే ముందు మనకి అబార్షన్ లా లేదు. సో ఇన్ఫ్యాక్టు 1970 కంటే ముందు శాంతిలాల్ షా కమిటీ. సో గుర్తుపెట్టుకోవాలి, నేను జిఎస్ పాయింట్స్ ఈ నోట్స్ ఇవ్వడం లేదు, సో నోట్స్ రాయలేదు ఈరోజు ఇన్ఫ్యాక్టు టైం లేని కారణంగా. సో ఇందులో జిఎస్ పాయింట్స్ చెప్తున్నాం కాబట్టి అవి రాసుకునే ప్రయత్నం చేయండి. శాంతిలాల్ షా కమిటీ ఈ సిఫార్సు మేరకు అని చెప్పేసి ఇండియాలో 1971లో మనము మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చినాం. సో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని చెప్పేసి 1971లో తీసుకొచ్చినాం. దీన్ని 2021లో సవరణ చేసినాం. సో మనకి సవరణ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక 12 వీక్స్ నుంచి 20 వీక్స్ ఉన్నట్లయితే సో దీనికి అబార్షన్ కావాలి అంటే ఒక డాక్టర్ అనుమతి అవసరం ఉంటుంది. ఒకవేళ 20 వీక్స్ నుంచి 24 వీక్స్ వచ్చినట్లయితే అబార్షన్ కావాలంటే 2 డాక్టర్ల అనుమతి అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి మనకు, అందరికీ కాదు ఇది. సో ఆ రూల్స్ కంపల్సరీ మనం నేర్చుకోవాలి. ప్రశ్న కూడా వస్తుంది. ఏమంటున్నా అంటే సో ఈ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 2021 సవరణ ప్రకారం చూస్తే 12 to 20 వీక్స్ మధ్య అబార్షన్ కోసము ఓన్లీ 1 డాక్టర్ అనుమతి అవసరం ఉంటుంది. 20 నుంచి 24 వీక్స్ వరకు రావాలంటే 2 డాక్టర్స్ అనుమతి ఇవ్వాలి. బట్ మనకు కొన్ని కండిషన్స్ అప్లై చేస్తున్నాము, వీరికి మాత్రమే అనుమతిస్తాము. ఎవరు అంటే సో ఆమె ఫస్ట్ ఆ రేపుకి గురైతే గిట్ట సో ఆమె వస్తుంది, లేదా మనము ఆమె మేజర్ కాకుంటే ఆమె వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెన్సీ టైంలో మనకు బిఫోరు పెళ్ళి అయింది ఆమెకి. సో ప్రెగ్నెన్సీ వచ్చినాక ఇన్ఫ్యాక్ట్ విడోస్ కావచ్చు, చనిపోవచ్చు భర్త, లేదా డైవర్స్ కావచ్చు. అటువంటి వారికి కూడా 2 డాక్టర్స్ అనుమతిస్తే 24 వీక్స్ వరకు అబార్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ మహిళ గిట్ట మానసికంగా మెంటల్ హెల్త్ సరిగా లేకున్నా కూడా, ఏమన్నా అంగవైకల్యం ఉన్నా కూడా సో ఆమె అబార్షన్ చేసుకోవచ్చు. లేదా ఆ పిండంలోనే మనకి అబ్నార్మాలిటీ ఉంటే గిట్ట సో ఆమె కూడా అనుమతి మనకు ఇస్తున్నాము. లేదా ఆ ప్రాంతం లోపల డిజాస్టర్స్ కానీ ఎమర్జెన్సీ కానీ విధిస్తే గిట్ట వాళ్ళకి కూడా అనుమతి ఉంటుంది. ఏమంటున్నా అంటే సో 20 వీక్స్ వరకు ఎటువంటి కండిషన్స్ లేవు. 20 నుంచి 24 వీక్స్ వరకు అబార్షన్ కావాలి అంటే కొన్ని కండిషన్స్ మనం అప్లై చేస్తున్నాము. ప్రశ్న ఇక్కడ వస్తుంది, ఒక అంశంలో 5-6 ఆర్టికల్స్ ఉన్నాయంటే సో ABCDE అని చెప్పేసి ఇస్తున్నాడు. ఎమర్జెన్సీ ఉన్నా కూడా అబార్షన్కి అనుమతి ఉన్నది. 24 వీక్స్ కంటే ఎక్కువ ఉంటే గిట్ట సో ఇది మనకు గరిష్టం అండి. సో ఎటువంటి అనుమతి లేదు. బట్ మనకు ఒకటి అవకాశం ఉన్నది, 24 వీక్స్ మించితే గిట్ట స్టేట్ మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి 4 మెంబర్స్తోని. వాళ్ళు డిసైడ్ చేస్తే మాత్రమే అబార్షన్కి అనుమతి ఉంటుంది. అది కూడా ఓన్లీ 1 గ్రౌండే, ఆ పిండము అనేది అబ్నార్మాలిటీస్ కలిగి ఉంటే మాత్రమే సో ఇక్కడ అబార్షన్కి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటి మనకి 28 వీక్స్ ఉంది కాబట్టి సో 24 వీక్స్ వరకే మనకి అవకాశం ఉన్నది. ఈమె మైనరు అండ్ రేపుడు, సో మైనర్ అండ్ రేపుడు కాబట్టి సో మనకు 20 నుంచి 24 అయితే గిట్ట 2 డాక్టర్స్ అనుమతిస్తే ఏ కోర్టు మనకి అవసరం లేదు. సో ఆమె అబార్షన్కి ఈజీగా అయిపోయేది. 24 వీక్స్ దాటింది కాబట్టి
సో ఇక్కడ పిండము అనేది అబ్నార్మాలిటీస్ లేదు కాబట్టి బాంబే హైకోర్టు కొట్టిపడేసింది. 24 వీక్స్ గరిష్టంగా మనకి ఇండియాలో అనుమతి ఉంది కాబట్టి బాంబే హైకోర్టు మేము ఇవ్వమని చెప్పేసి కొట్టిపడేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు మనకి మేబీ అనుమతి ఇస్తుంది, అనుమతి ఇవ్వాల్సిందే. వై? బికాస్ ఈమె అత్యాచారం గురైంది, అందులో మైనర్ కాబట్టి దాదాపు అనుమతి అయితే ఇస్తుంది. మనకి బాంబే హైకోర్టు న్యారో మైండ్తోనే ఆలోచించింది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి పిలుస్తాం దీన్నే. అంటే చట్టం ప్రకారము చేస్తున్నామా లేదా మాత్రమే తనిఖీ చేస్తుంది, చట్టాన్ని తనిఖీ చేస్తలేదు ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి ఉంటుంది. చట్టాన్ని తనిఖీ చేస్తుంది. ఏమని చేస్తుంది? 24 వీక్స్ కంటే ఎక్కువ ఈమె మైనరు ప్లస్ రేపుడు కాబట్టి అనుమతి లేదు చట్టపరంగా చూస్తే. కానీ ఇక చట్టాన్ని తనిఖీ చేసి సుప్రీంకోర్టు బ్రాడ్ మైండ్ ఉపయోగించి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని అప్లై చేసి మేబీ అనుమతి ఇవ్వచ్చు. ఎందుకోసం అంటే ఈమె 14 ఏళ్ళు రేపుడు కాబట్టి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది పీఈబిఎల్ అండ్ డిపిఎల్. అంటే చట్టాన్ని తనిఖీ చేయకుండా, చట్ట లోపాలు పట్టించుకోకుండా చట్టము ఫాలో అయినలా లేదా అని చెప్పేసి చూస్తే పీఈబిఎల్ అని చెప్పేసి పిలుస్తాం. దేర్ ఈజ్ ఏ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి పిలుస్తున్నాం. లా ద్వారా మనకి ఒక ప్రొసీజర్ ఉన్నది, దాన్ని ఫాలో అయినామా లేదా, అది పీఈబిఎల్. వెరీ న్యారో మైండెడ్. నెక్స్ట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి చట్టాన్ని తనిఖీ చేస్తున్నాం మనం. వెరీ ఫస్ట్ టైం మేనకా గాంధీ కేసు అని చెప్పేసి ఉంటే సుప్రీంకోర్టు ఈ డిపిఎల్ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. అది మనకు డిస్కస్ చేసి ఉన్నాం ఇంతకుముందు 21 ఆర్టికల్లో అంతర్భాగంగా ప్రాథమిక హక్కుల లోపల. రైట్, ఇదంతా మనకి జిఎస్ కిందికి వస్తుందండి. ఇంత అవసరం అంటే మీరు పేపర్ని బాగా చూడండి. ఏపీపీఎస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ని పాలిటీ పేపర్ చూస్తే 30 క్వశ్చన్స్ పేరుకే ఉన్నాయి, కానీ అందులో 120 క్వశ్చన్స్. ఈచ్ ఆప్షన్ అనేది ఒక ప్రశ్నగా మనం తీసుకోవచ్చు కాబట్టి డెప్త్గా పాలిటీ చదవాలి. నెక్స్ట్ మనకి రెండో ఆర్టికల్ చూస్తే కోలకత్తా హైకోర్టు లోపల న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదని చెప్పేసి కోలకత్తా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అయిన శివజ్ఞానం మనకి ఉత్తర్వులు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది వరకు అవసరం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ చూస్తే గిట్ట మనకి అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. అడ్వకేట్స్ యాక్ట్ 1961 అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే సుప్రీంకోర్టు హైకోర్టులో డ్రెస్ కోడ్ తప్పనిసరి. లాయర్స్ కంపల్సరీ డ్రెస్ కోడ్ ఫాలో కావాల్సిందే. బట్ మనం కొన్ని రకాల పరిస్థితుల్లో చూస్తే గిట్ట ఆ లోయర్ కోర్ట్స్ కానీ లేదా ట్రయల్ కోర్ట్స్ కానీ వాళ్ళకి తప్పనిసరి కాదు. సుప్రీంకోర్టు హైకోర్టులో తప్పనిసరి. ఇక్కడ చూస్తే మనకి కలకత్తా హైకోర్టు చెప్పింది. మొన్న మనకు ఒక 3-4 డేస్ బ్యాక్ చూస్తే ఇది ఎక్స్ప్రెస్ ఆర్టికల్ మనకి ఈ డ్రెస్ కోడ్ విషయంలో మనకి కర్ణాటక హైకోర్టు ఒక వెసులుబాటు ఇచ్చింది. ఈ ట్రయల్ కోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టులు కానీ ఈ సమ్మర్ దృష్ట్యా మనకి కోర్టు అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేమో ఓన్లీ ట్రయల్ కోర్టు కోసము లేదా లోయర్ కోర్టు కోసము. కర్ణాటక హైకోర్టు అట్లా అయితే కోల్కతా హైకోర్టులో చెప్పింది కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే కోల్కతా హైకోర్టు ఫస్ట్ది కావచ్చు. ఈ డ్రెస్ కోడ్ విషయంలో వెసులుబాటు కల్పించిన ఫస్ట్ హైకోర్టు అని చెప్పేసి ప్రశ్న వస్తే రావచ్చు కోల్కతా హైకోర్టు అని చెప్పేసి చెప్తాం. సమ్మర్లో మనకి వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి ఇది ఇవ్వడం జరిగింది. అయితే ఢిల్లీ హైకోర్టు కొన్ని రోజుల పాటు ఇచ్చింది. కోవిడ్-19 నేపథ్యం లోపల 2020-21 ప్రాంతం లోపల ఇవ్వడం జరిగింది. అది ఢిల్లీ హైకోర్టు ఫస్ట్ ఇచ్చింది వాస్తవంగా కోవిడ్-19 నేపథ్యంలో. నేను చెక్ చేయలేదు కానీ ఎక్స్ప్రెస్ యొక్క ఆర్టికల్ ప్రకారం చూస్తే ఢిల్లీ హైకోర్టు అనేది కోవిడ్-19 నేపథ్యం లోపల గౌన్స్ అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అట. ఇప్పుడు చూస్తే కోల్కతా హైకోర్టు సమ్మర్ దృష్ట్యా అవసరం లేదని చెప్పేసి చెప్పింది. హైకోర్టు సుప్రీంకోర్టులో డ్రెస్ కోడ్ మాత్రం కంపల్సరీ యాజ్ పర్ అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇవి రెండు మనకు ఆర్టికల్స్ అయితే వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ వస్తే ఇది మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. ఏంటి అంటే ఆ కేంద్రంలో ఒకే ఒక్క ఓటర్ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ మనకి అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల పోలింగ్ బూత్ మనం గుర్తుపెట్టుకోవాలి. డిస్ట్రిక్ట్ పేరు అవసరం లేదు, మాలోగామ్ అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ 100% ఓటింగ్ నమోదైంది. ఒకే ఒక్క ఓటర్ మనకి ఆమె పేరు మనకి సొకేలా తయాంగ్ అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేసినాం వాస్తవంగా ఇంతకుముందే. ఈమె అక్కడ ఓటు చేయడం జరిగింది కాబట్టి వార్తల్లో ఉంది. ప్రశ్న ఎలా వస్తుంది అంటే ఈమె పేరు ఇవ్వచ్చు, రాష్ట్రం ఇవ్వచ్చు, పోలింగ్ బూత్ ఇవ్వచ్చు. ఇది మనం ఫోకస్ చేస్తాం. ఇంకోటి ఫోకస్ చేయాలి ఈమె యొక్క నియోజకవర్గం అని చెప్పేసి ఫోకస్ చేయాలి. ప్రశ్న వస్తే రావచ్చు కాబట్టి అరుణాచల్
తూర్పు లోక్సభ స్థానం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓటర్ పేరు, నియోజకవర్గం పేరు, పోలింగ్ బూత్ పేరు, రాష్ట్రం పేరు 4 కోణాల్లో అధ్యయనం చేయాలి కంపల్సరీ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే మహిళలకు జే అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఏమైంది అంటే మనకి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అని చెప్పేసి వెరీ ఫేమస్ పర్సనాలిటీ లోక్సభ ఎన్నికల్లో మరొకసారి మహిళల కోసం అని చెప్పేసి 1/3 సీట్లు కేటాయించడం జరిగింది. సో మనకి ఇది పెద్దగా ఆర్టికల్ అనేది అట్రాక్ట్ చేస్తలేదు, బట్ వెరీ ఫేమస్. ఎందుకోసము అంటే మనం ఇటీవల చూస్తే 106వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పేసి చేసుకున్నాం. ఈ లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల కోసం అని చెప్పేసి 1/3 సీట్స్ కేటాయించాలి, బట్ ఇంకా మనకి అమల్లోకి రాలేదు. సో మనకి డేట్ చెప్పలేదు కాబట్టి మొత్తం మీద ఇది చట్టం మనం చేసుకున్నాము. కన్ఫ్యూజ్ కావద్దు. 128 అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు. ఇది 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి అమల్లోకి వచ్చింది. ఇంకా మన డేటు అమల్లోకి తీసుకోలేదు, చట్టం చేసి మనం ఉన్నాము, రాజ్యాంగ సవరణ చేసి ఉన్నాము. అయినప్పటికీ ఒడిషా మనకి సీఎం నవీన్ పట్నాయక్ సో 33% టికెట్లు ఇచ్చాడు కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. మనకు పార్టీ పేరు క్వశ్చన్ వస్తుంది కాబట్టి సో బిజు జనతా దళ్ అని చెప్పేసి పిలుస్తాం. సో పార్టీ పేరు ఏంటి మనకి బిజు జనతా దళ్ అని చెప్పేసి సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ పేర్లు ఏం అవసరం లేదు, ఓన్లీ ఆ పార్టీ పేరు, రాష్ట్రం పేరు, సీఎం పేరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంకా చూస్తే మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇలా వస్తుంది అంటే ఇటీవల భారత రాష్ట్రపతి ఈ మహిళల కోసం అని చెప్పేసి 1/3 సీట్స్ చట్టాన్ని ఏ రోజున ఆమోదించారు? ప్రశ్న వస్తుంది, మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 28 సెప్టెంబర్న ఆమోదించారు. 28 సెప్టెంబర్ 2023లో రాష్ట్రపతి గారు సంతకం చేయడం జరిగింది. అమల్లోకి వచ్చిందంటే సో అమలు తేదీని కేంద్రం మనకి తర్వాత డిక్లేర్ చేస్తుంది. జనాభా లెక్కలు కావాలి, డిలిమిటేషన్ జరగాలి, అప్పుడు ఇది అమల్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒడిషా సీఎం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 21 సీట్స్ ఉంటే లోక్సభ సీట్లు 7 సీట్స్ ఉమెన్స్కి ఇవ్వడం జరిగింది. గెలవలేదు, ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే ప్రపంచంలో పొట్టి మహిళగా పేరొందిన జ్యోతి ఆమ్గే అని చెప్పేసి ఉన్నది. జ్యోతి ఆమ్గే ఈమె నాగపూర్ నుంచి ఓట్ చేయడం జరిగింది. సో ప్రశ్న వస్తే రావచ్చు. సో మనకి పొట్టి వ్యక్తి కాబట్టి జ్యోతి ఆమ్గే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, నాగపూర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి మనకు పాలిటీ ఆర్టికల్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఎకనామీ ఆర్టికల్స్ వస్తాయి. ఏంటి అంటే సో ఇది మనకు ఇంతకుముందు ఏప్రిల్ 4th మొత్తం 5th కరెంట్ అఫైర్స్ మీరు చూడండి. సో మనం డిస్కస్ చేసినాం అప్పుడు మొత్తం మీద ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క రివ్యూ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో అందులో వచ్చిన ఆర్టికల్సే మరొకసారి ఇవ్వడం జరిగింది. సో ఆర్బీఐ మనకి ప్రెస్ నోట్ ఇస్తుంది. సో దీని ప్రకారం చూస్తే మొత్తం మీద ఏది రెపో రేట్ని 6.5 వద్దనే ఉంచిల్లు అట. మనం డిస్కస్ చేసిన మనం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. 6.5 అని చెప్పేసి ఉంచింది. ఇట్ ఈస్ అన్చేంజ్డ్. నెక్స్ట్ జీడిపి చూస్తే గిట్ట 7%గా అంచనా వేసింది. ద్రవ్యోల్బణం చూస్తే గిట్ట మనకు 4.5గా అంచనా వేసింది. మనం డిస్కస్ చేసినాం ఇక్కడ అన్నీ మళ్ళీ అవే ఉన్నాయి కాబట్టి మరొకసారి అవసరం లేదు. సో నెక్స్ట్ మనకు ఈ స్పేస్ కిందకి వస్తాయి. ఏపీపీఎస్ వాళ్ళు స్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్ అని చెప్పేసి బాగా ఫోకస్ చేయండి. 75 మార్క్స్లో మనకి సుమారుగా ఒక 10 క్వశ్చన్స్ కంపల్సరీ స్పేస్ మీదనే వస్తాయి. మనం చెప్పలేము ఇన్నే వస్తాయని చెప్పేసి, బట్ వచ్చే అవకాశం మనకి ఉన్నది. ఏంటి అంటే సో స్వీడన్ బికమ్స్ 38th కంట్రీ. స్వీడన్ బికమ్ 38th కంట్రీ జాయిన్ ఆర్టిమిస్ అకార్డ్ అని చెప్పేసి, అంటే ఆర్టిమిస్ ఒప్పందంలో 38th మెంబర్ స్టేట్గా స్వీడన్ కంట్రీ చేరింది. సో ఇది మనకి ఇంకా హిందూ పేపర్లో రాలేదు, రేపు గిట వస్తే రావచ్చు. సో ఏం జరిగింది మనకి మొత్తం తెలుసు ఆల్రెడీ. ఆర్టిమిస్ ఒప్పందం అనేది సో నాసా రూపొందించిందని చెప్పేసి తెలుసు మనకి. సో అంతరిక్షంలో సహకారం కోసం అని చెప్పేసి ఈ మూన్ మీదకి, అంగారకుడు మీదకి మనుషుల్ని పంపేటందుకు నాసా యొక్క ప్రయత్నంలో భాగంగా అందరి సహకారం అవసరం అని చెప్పేసి ఈ ఆర్టిమిస్ ఒప్పందాన్ని వెరీ ఫస్ట్ టైం మనకు సో దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే ఇండియా మనకి మొన్న లాస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయింది కదా, 30th కంట్రీ అని చెప్పేసి ఈ కంట్రీ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు 37 కంట్రీ కూడా స్విట్జర్లాండ్ అని చెప్పేసి ఇది మనకు మొన్ననే జాయిన్ అయిపోయిందట. సో మనకి ఆర్టిమిస్ యొక్క అఫీషియల్ సైట్ చూస్తే 30th కంట్రీ
ఏప్రిల్ 19న జాయిన్ అయితే 37th కంట్రీ ఏప్రిల్ 18 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి సో 2 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి, 37th అని చెప్పేసి 38th అని చెప్పేసి ఓన్లీ మనకి ఇది సో 1 లైన్ ఆన్సర్ వస్తుంది. ఆర్టిమిస్ ఒప్పందంలో మెంబర్ స్టేట్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా మనకి ఆల్రెడీ మెంబర్ అనేది కలిగి ఉంది, లాస్ట్ ఇయర్ అనేది జాయిన్ కావడం జరిగింది. సో నెక్స్ట్ మనకి డిఫెన్స్ ఆర్టికల్ అంటే ఇది వెరీ వెరీ ఫేమస్. వై? బికాస్ మనకి సో మొన్న క్లాస్లో చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ S-400 అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము విపులంగా. ఇప్పుడు బ్రహ్మోస్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ఇవి 2 క్షిపణులు వెరీ వెరీ ఫేమస్ మనకి. మన S-400 మనకు ఇదే మంత్లో లేదా మార్చి మంత్లో వచ్చి ఉంటుంది. బ్రహ్మోస్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఫిలిప్పీన్స్ చేతికి ఇండియా బ్రహ్మోస్ అయితే ఎక్స్పోర్ట్ చేసింది కాబట్టి సో మనకు C-17 గ్లోబ్ మాస్టర్ అని చెప్పేసి ఏరోప్లేన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. C-17 గ్లోబ్ మాస్టర్ ఈ ఏరోప్లేన్ లోపల బ్రహ్మోస్ని సో ఫిలిప్పీన్స్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే మనము ఇది ఒప్పందం ఇప్పుడు జరగలేదు, 2022లో జరిగింది. మనం అప్పుడు డిస్కస్ చేసినాం. బ్రహ్మోస్ కనీసం నాకు తెలిసి ఒక 20 టైమ్స్ వార్తల్లో ఉంటుంది. సో మొత్తం మీద $375 మిలియన్ ఒప్పందం ఇది, లేదా 37.5 కోట్లు అని చెప్పేసి పిలుస్తాం. సో డాలర్ల కోట్లు అని చెప్పేసి పిలుస్తాం. సో ఆ ఒప్పందంలో భాగంగా వెరీ ఫస్ట్ బ్యాచ్ అయితే నిన్న మనకి ఎక్స్పోర్ట్ చేసింది C-17 గ్లోబ్ మాస్టర్ ఏరోప్లేన్ ద్వారా. ప్రశ్న వస్తుంది, మనకి బ్రహ్మోస్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి ఆర్మీ ఉపయోగిస్తుంది, ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ ల్యాండ్ నుంచి ప్రయోగం చేస్తుంది, ఎక్కువ మనకు ఒడిషా లోపల ప్రయోగం చేస్తుంది. నెక్స్ట్ కొన్ని నెవీ ఉపయోగిస్తాయి, ఇన్ఫ్యాక్ట్ మనకు INS విశాఖ అని చెప్పేసి INS ఢిల్లీ అని చెప్పేసి ఆ షిప్ నుంచి ప్రయోగం చేస్తాం. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తుంది, Sukhoi 30 MKI అని చెప్పేసి అక్కడ నుంచి మనం ప్రయోగం చేసి కూడా ఉన్నాం మనము. సో మరి ఇక్కడ బ్రహ్మోస్ అనేది ఏ వెర్షన్ని ఫిలిప్పీన్స్కి ఇవ్వడం జరిగింది, ఇట్లా మన ప్రశ్న వస్తుందండి. మనం ఓవర్లుక్లో ఏం చేస్తామంటే బ్రహ్మోస్ ఫిలిప్పీన్స్కి ఇచ్చింది, ఎస్ ఓకే ఫైన్. ఇంకొన్ని డెప్త్ చదివాలి ఏం చేస్తారంటే C-17 కూడా అధ్యయనం చేస్తారు. బట్ మనకి ఇది ఏ వెర్షన్ చూస్తే గిట్ట ఇది నెవీ వెర్షన్ అని చెప్పేసి పిలుస్తాం. సో సీ బేస్డ్ అట్లా మన ప్రశ్న వస్తుంది. ఇట్ ఈస్ సీ బేస్డ్ నెవీ వెర్షన్. దీని వేగం మనకు 2.8 మ్యాక్ కాబట్టి ఇట్ ఈస్ ద సూపర్ సోనిక్, ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది కాబట్టి సూపర్ సోనిక్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇట్ ఈస్ క్రూయిజ్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది మనకి వార్తల్లో ఉంది. సో భారత్ బ్రహ్మోస్ని ఫిలిప్పీన్స్కి ఎక్స్పోర్ట్ చేసింది. వెరీ ఫస్ట్ టైం బ్రహ్మోస్ని ఎక్స్పోర్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. $375 మిలియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నెవీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ చూస్తే ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మోస్ గురించి మనకు ఈ బ్రహ్మోస్ అనేది 2 నదుల కలయిక యొక్క పేరు. ఏంటి? బ్రహ్మపుత్ర వస్తుంది, ఇంకోటి మనకు మొస్కోవా అని చెప్పేసి వస్తుంది ఫ్రమ్ రష్యా అని చెప్పేసి. ఈ రష్యాలో ఉన్నటువంటి మనకు NPO సంస్థ అని చెప్పేసి ఉంటుంది. NPO సంస్థ ప్లస్ ఇండియాలో DRDO సంస్థ 2 కూడా 1998లో సంతకాలు చేస్తాయి, మాస్కో లోపల సంతకాలు చేస్తాయి. మన DRDO తరపున అబ్దుల్ కలాం అని చెప్పేసి సైన్ చేస్తాడు. సో మన మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్గా వెరీ ఫేమస్, రైట్. అయితే ఇన్ఫ్యాక్ట్ ఈ అబ్దుల్ కలాం సైన్ చేస్తారు కదా. NPO తరపున మనకు రష్యా యొక్క డిఫెన్స్ మినిస్టర్ మైకలోవ్ అని చెప్పేసి ఉంటాడు. సో మనకి హిందూ పేపర్లో ఇదంతా వచ్చింది. సో నేను 2 క్లిప్స్ ఉన్నప్పుడు తెలుగు క్లిప్పే తీసుకోవడం జరిగింది, మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి, రైట్. మైకలోవ్ అని చెప్పేసి రష్యా యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ, DRDO మనకి అబ్దుల్ కలాం సైన్ చేస్తూ 1998లో మాస్కోలో సైన్ చేస్తే మొత్తం మీద జాయింట్ వెంచర్ని ఢిల్లీ లోపల ఏర్పాటు చేస్తారు. సో మనకు వెరీ ఫేమస్ అని చెప్పేసి చెప్పచ్చు. సో బ్రహ్మో ఏరోస్పేస్ ఇది సెకండ్ జాయింట్ వెంచర్ వచ్చేసి ఈ బ్రహ్మోస్ దానికోసం అని చెప్పేసి లక్నోలో మనకి స్టార్ట్ చేసుకున్నాము. సో ఢిల్లీ ఉన్నది, లక్నో మనకి కనిపిస్తుంది. సో మనం దీన్ని సీ నుంచి ప్రయోగం చేస్తాము. ఎగ్జాంపుల్ మనకి INS విశాఖ, INS ఢిల్లీ అని చెప్పేసి ఉన్నది. తర్వాత నెక్స్ట్ ఇంకా దేని నుంచి అంటే ఎయిర్ నుంచి ప్రయోగం చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ మనకు ఏమున్నది అంటే Sukhoi 30 MKI అని చెప్పేసి ఉన్నది. తర్వాత వస్తే ఎర్త్ నుంచి ప్రయోగం చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ మనకు ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇది ఒడిషాలో మనం ప్రయోగం చేస్తాము, ITR నుంచి ప్రయోగం చేస్తాం, రైట్. మరి ఎంత పరిధి ఉంటుందంటే మనకు బ్రహ్మోస్ ఫస్ట్లో ఉన్నప్పుడు 290 కిలోమీటర్స్ పరిధి ఉండే, ఇది ఒరిజినల్ వెర్షన్. అయితే మనము MTCR అని చెప్పేసి సో మొబైల్ టెక్నాలజీ
మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ అని చెప్పేసి 2016లో సంతకం చేసుకున్నాం మనము. సంతకం చేస్తే 300 km కంటే ఎక్కువ మనం విస్తరణ చేసుకోవచ్చు కాబట్టి సో మనం 400 ఉన్నది, 450 ఉన్నది, 600 ఉన్నది. సో ఇంకా మనం దీన్ని ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాం. దానిలో భాగంగా మనం ఇప్పుడు ఫిలిప్పీన్స్కి ఇచ్చింది 400 km పరిధి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో MTCR మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ ఇండియా సైన్ చేసింది, చైనా సంతకం చేయలేదు. సో మనం నెక్స్ట్ చూస్తే దీంట్లో ఇక్కడ ఈ ఇంజన్ లోపల చూస్తే మొత్తము 2 స్టేజెస్ కలిగి ఉంటుంది. ఈ బ్రహ్మోస్ యొక్క రాకెట్లో మొత్తం మనకు 2 ఉంటాయి. సో ఫస్ట్ మనకు ఘన ఇంధనం అని చెప్పేసి పిలుస్తాం, రెండవది లిక్విడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ లిక్విడ్ ఇంజన్ని మనము రామ్ జెట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ప్రశ్న మనకి ఇంతకుముందు వచ్చింది TSPSCలో. సో బ్రహ్మోస్ మిసైల్లో 2 స్టేజెస్ కలిగి ఉంటే ఆ లిక్విడ్ స్టేజ్ని మనం ఏమని పిలుస్తామంటే రామ్ జెట్ ఇంజన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ క్రూయిజ్ మిసైల్, అంటే భూ వాతావరణం లోపల ఆల్మోస్ట్ మనకి ప్యారలల్గా ప్రయాణం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ టార్గెట్కి ఆ దిశని మార్చుకుంటూ ప్రయాణం చేస్తుంది. ఇది మనకు బ్రహ్మోస్ గురించి. సో వెరీ ఫేమస్ ఆర్టికల్. నెక్స్ట్ ఇది జ్యోతి పేపర్లో వచ్చింది, బట్ మనకి హిందూ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో భారత్కు ఐరన్ డోమ్, ఈ హెడ్డింగ్ తప్పండి. సో మన ఐరన్ డోమ్ మనకు సంబంధం లేదు, ఇక్కడ ఇజ్రాయెల్ వాస్తవంగా. సో హెడ్డింగ్ తప్పు, బట్ మనకి విషయం మాత్రం కరెక్టే. ఏంటి అంటే సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి అమెరికా ప్లస్ ఇండియా 2 కలిపి తయారు చేస్తున్నాయి. సో ఫస్ట్ మనం వాహనం అని చెప్పేస్తున్నది, ఆ వాహనం పేరు మనకి స్ట్రైకర్ A1 అని చెప్పేస్తున్నది. ఈ ఫస్ట్ వాహనం ఇది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ప్లస్ అమెరికా కలిపి మన ప్లేస్ డిసైడ్ చేయలే కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మెథడ్లో, అంటే అమెరికా అనేది ఇండియాకి సాంకేతిక బదిలీ చేస్తుంది. ఇండియా ప్లస్ అమెరికా అనేవి 2 ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మెథడ్ లోపల స్ట్రైకర్ A1 వాహనాలని చెప్పేసి ఇండియా లోపల తయారు చేస్తారు. మన ప్లేస్ మనకి ఇంకా డిక్లేర్ చేయలేదు. ఈ వాహనం లోపల మనం మిసైల్ని ఉపయోగిస్తాం కదా, సో అది మాత్రం మనకి అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అది M-SHARD అని చెప్పేసి పిలుస్తాం. సో M-SHARD గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్. ఇక్కడ ఉంది మనకు పేపర్ లోపల చూస్తే ఇక్కడ ఉంది M-SHORAD కాదు, M-SHARD అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకు సో షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ అని చెప్పేసి వస్తుంది. ఇది లేజర్ ఆయుధ వ్యవస్థ. ఇక్కడ మనకు దీన్ని మనం తయారు చేస్తలేము, అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము, గుర్తుపెట్టుకోవాలి. ఈ వెహికల్ మాత్రం తయారు చేస్తున్నాము ఇండియా ప్లస్ అమెరికా కలిపి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మెథడ్ లోపల. M-SHARD మాత్రం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, లేజర్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఐరన్ డోమ్ మనకి కాదు, ఐరన్ బీమ్ అని చెప్పేసి ఇజ్రాయెల్ది వస్తుంది. సో ఇజ్రాయెల్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఆ హెడ్డింగ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, బట్ ఇది అది వేరు. ఇట్ ఈస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో మనము ఇన్ఫ్యాక్ట్ లేజర్ని మనం ఉపయోగిస్తాము. సో దాని పేరేంటి అంటే మనం M-SHARD అని చెప్పేసి పిలుస్తున్నాము. షార్ట్ రేంజ్ కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ ద వెహికల్ నేమ్, ఇది వెహికల్ నేము, ఇదేమో లేజర్ సిస్టము, 2 గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇదేమో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా మనము తయారు చేస్తున్నాం ఇండియా ప్లస్ అమెరికా కలిపి. ఇక్కడ మనం ఏం అప్డేట్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ రానున్న రోజుల లోపల ఇది ఎక్కడ అని చెప్పేసి మనము ఇన్ఫ్యాక్ట్ అప్డేట్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు చెప్పలేదు, మనం చేసుకోవాలి చెప్పినప్పుడు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే NSG చీఫ్గా నలిన్ ప్రభాత్ అని చెప్పేసి నియామకం పొందిండు. సో వెరీ వెరీ ఫేమస్, మనం డిస్కస్ చేసి ఉన్నాము ఇంతకుముందు. NSG యొక్క చీఫ్గా రెస్పాన్సిబిలిటీ దల్జిత్ సింగ్ చౌదరి అని చెప్పేసి ఉండే. ఇతను వాస్తవంగా సశస్త్ర సీమా బల్ అని చెప్పేసి SSB యొక్క డైరెక్టర్ జనరల్ ఈ సింగ్. ఇతనికి NSG యొక్క చీఫ్గా అదనపు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఇప్పుడు NSG చీఫ్గా మనకు నలిన్ ప్రభాత్ అని చెప్పేసి వచ్చిండు. సో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి నలిన్ ప్రభాత్ పేరు NSG చీఫ్ అని చెప్పేసి. ఇది అపాయింట్మెంట్ విషయంలో కంటే డిఫెన్స్లో మీరు అధ్యయనం చేయండి, బాగా గుర్తుంటుంది. రైట్, ఫస్ట్ మనం ఇక్కడ ఏముంది వార్తల్లో, ఈయన పేరు తెలుసు మనకు, నౌన్ కాబట్టి. ఇది మనకు కొత్తగా వచ్చింది అనుకోండి. సో NSG అంటే ఏంటి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు వాస్తవంగా ఇది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి మొత్తం 7 బలగాలు ఉంటాయి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద. అందులో వన్ ఆఫ్ ది ఫోర్స్ మనకి ఈ NSG అని చెప్పేసి పిలుస్తాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. NSG మనకు వాస్తవంగా ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అనంతరం 1984లో మనం ఏర్పాటు చేసుకుంటాం. 1986లో మనం దీనికి పార్లమెంట్ చట్ట హోదా ఇవ్వడం జరిగింది. వెరీ ఫేమస్ యాక్ట్ NSG యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న మనకి వస్తుంది, మన పుస్తకాల్లో ఉన్నది కాబట్టి కంపల్సరీ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంది.
1984లో ఏర్పాటు చేసుకుంటే చట్టబద్ధ హోదా 1986లో వచ్చింది ఎన్ఎస్జి యాక్ట్ ద్వారా అని చెప్పేసి చూసుకోవాలి. సో మనము సాధారణంగా ఎన్ఎస్జి కమాండర్స్ అని చెప్పేసి పిలుస్తున్నాము. వీళ్ళని బ్లాక్ క్యాట్గా పిలుస్తాము. సో వెరీ ఫేమస్, మనకి ఫేమస్ నోన్ యాజ్ బ్లాక్ క్యాట్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇతను ఈ ప్రభాత్ అనే వ్యక్తి ఏపీ క్యాడర్ అండి. సో కాబట్టి ఏపీ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఉమ్మడి ఏపీలో పనిచేయడం జరిగింది. సో ఏపీ వ్యక్తి కాబట్టి కొద్ది వరకు ఏపీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క ప్రత్యేక డైరెక్టర్గా సప్నా తివారీ వచ్చింది. ఈ మహిళ అండి, ఈమె సప్నా తివారీ అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ వెరీ వెరీ ఫేమస్ స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ ఐబీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇంతకుముందు క్లాస్ చేసి ఉన్నాము. ఐబీ యొక్క చీఫ్గా మనకు తపన్ కుమార్ అని చెప్పేసి 22nd ఇయర్లో వచ్చింది. కరెంట్ అఫైర్స్ మీరు చూడండి, అందులో మనకి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ 22nd మనకు ఇయర్ రౌండప్ ఉంది మన గ్రూప్లో, 23rd ఇయర్ రౌండప్ ఉన్నది. మీ సందేహం వచ్చినప్పుడు ఇయర్ రౌండప్లో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అన్ని మ్యాగజైన్స్ వెతకాల్సిన అవసరం లేదు. ఏంటి మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి పిలుస్తున్నాం. స్పెషల్ డైరెక్టర్గా మనకు సప్నా తివారీ అని చెప్పేసి వచ్చింది. ఉమెన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఐబీ చీఫ్ ఎవరంటే ఇన్ఫ్యాక్ట్ తపన్ కుమార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ ఒక క్లాస్లో మనము ఐబీ అండ్ రా అని చెప్పేసి డిస్కస్ చేసి ఉన్నాము. రా చీఫ్ ప్రజెంట్ మనకు రవి సిన్హా అని చెప్పేసి ఉన్నాడు. సో ఐబీ తపన్ కుమారు అయితే రా రవి సిన్హా. ఇవి రెండు మనం ఏం చేస్తాయి అంటే సో ఇన్ఫ్యాక్ట్ గూఢాచారం కండక్ట్ చేస్తాయి. సో గూఢాచారం కండక్ట్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మనకు ఐబీ అనేది చాలా పురాతన సంస్థ. ఇది రా ఏర్పాటు కాకముందు ఐబీ అనేది సో ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ఇంటెలిజెన్స్ కండక్ట్ చేసేది. 1968లో రా ఏర్పాటు అనంతరం మనం ఐబీ అనేది ఇంటర్నల్గా చూస్తున్నాము, రా అనేది బయట దేశాలకు మనం చూస్తున్నాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నల్ గూఢాచార్యం అనేది ఐబీ చూస్తే, బయట దేశాల్లో చూస్తే మనకి రా అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. సో రవి సిన్హా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రా చీఫ్ అని చెప్పేసి 1968 వరకు కూడా ఐబీ అనేది ఇండియాలో చూసేది అండ్ ఇండియా బయట కూడా చూసేది. ఇది మనకు రెండు కూడా వార్తల్లో ఉన్నటువంటి నియామకాలు. సో నెక్స్ట్ వస్తుంది మనకు, ఇది చిన్న పాయింట్ మనకు పెద్ద అవసరం లేదు, రైట్. ఇది కొద్ది వరకు స్కిప్ చేయవచ్చు. ఏంటి అంటే చైనా కాబట్టి మళ్ళీ స్కిప్ చేయవద్దు. సైబర్ యుద్ధాల కోసం అని చెప్పేసి చైనా ఆర్మీలో కొత్తది వచ్చింది. దాని పేరు ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. దీన్ని ఈ సైబర్ యుద్ధాల కోసం అని చెప్పేసి చైనా యొక్క కొత్త డిపార్ట్మెంట్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ అని చెప్పేసి ఉంది. సరిపోతుంది అది. నెక్స్ట్ వెరీ ఫేమస్ ఇంకొకటి, రష్యా యొక్క సూపర్ సోనిక్ బాంబర్ విమానాన్ని ఉక్రెయిన్ పడగొట్టిందట. ఉక్రెయిన్ క్లెయిమ్ చేసుకున్నది. రష్యా ఏమంటుందంటే ఉక్రెయిన్కి అంత సీన్ లేదు, సాంకేతికత లోపం కారణంగా పడిపోయిందని చెప్పేసి రష్యా క్లెయిమ్ చేసుకుంటుంది. సో మనకేంటి, మనకు అవసరం లేదు రాజకీయాలు ఇక్కడ. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది. సో ఏ బాంబర్ అని చెప్పేసి వస్తుంది. ఏంటి మనకు నేమ్ అంటే TU-22 M3 అని చెప్పేసి ఉన్నది. సో TU-22 M3 అని చెప్పేసి సో బాంబర్ విమానము అది మిసైల్స్ని తీసుకుపోతుంది. సో దేన్ని అంటే సూపర్ సోనిక్ మిసైల్ని క్యారియర్ చేసే బాంబర్ ఏరోప్లేన్ పేరు మనకి TU-22 M3 అని చెప్పేసి పిలుస్తున్నాము. సో ఇది ఈ భూతల లక్ష్యాలని లేదా సముద్రం యొక్క లక్ష్యాలని ధ్వంసం చేస్తుంది. సో మనకు ప్రశ్న వస్తుంది, వార్తల్లో కనిపించిన TU-22 M3 అనగా ఏంటి అంటే సో మనకి సూపర్ సోనిక్ మిసైల్ని తీసుకుపోయినటువంటి క్యారియర్ బాంబర్ పేరే TU-22 M3 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల అదర్స్ కిందకి వస్తాయండి. డిఫెన్స్ మనకి ఆర్టికల్స్ అయిపోయినాయి. ఏంటి అంటే ఆర్టికల్స్ WHO, ఇది హిందూ ఆర్టికల్ మనకు. WHO డిఫైన్స్ పాథోజెన్స్ దట్ ట్రాన్స్మిట్ త్రూ ఎయిర్. అయితే మనకు కోవిడ్-19 టైంలో చూస్తే గిట్ట మనకు గాలి నుంచి వచ్చింది, మన తుంపర్లు పడతాయి కదా, అట్లా మనకు వస్తుంది కదా. అయితే సో వీటిని మనం ఏమంటామని చెప్పేసి మనకి డెఫినేషన్ లేదట ఇంతవరకు. సో మన నోటి ద్వారా తుంపర్ల ద్వారా మనకి వస్తాయి కదా, సో దాన్ని ఏమంటామంటే WHO వెరీ ఫస్ట్ టైం పేరు పెట్టింది సో ఇన్ఫెక్టియస్ రెస్పిరేటరీ పార్టికల్స్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో IRP అని చెప్పేసి పిలుస్తున్నాము. ఏంటి IRP అంటే గాలి ద్వారా సోకే వ్యాధికారక క్రిములని మనము ఇన్ఫెక్టియస్ రెస్పిరేటరీ పార్టికల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరోనా అని చెప్పేసి చెప్పొచ్చు. అంతకుముందు డెఫినేషన్ లేదు, ఇప్పుడు ఇవ్వడం జరిగింది కాబట్టి సో దాని నేమ్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ ఒక ఫేమస్ ప్రాజెక్ట్ మనకి సో వృద్ధాప్యంలో ఓల్డ్ ఏజ్ లోపల కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను అధిగమించాలని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వచ్చేసి సో వార్ధక్యంలో వచ్చే సమస్యలను మనం అధిగమించాలని చెప్పేసి ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసింది ఐఐఎస్సి బెంగళూరు అని చెప్పేసి. ఈ ప్రాజెక్ట్కి మనకి ఫండింగ్ ఇచ్చింది ఫస్ట్ ఎవరు అంటే యాక్సెల్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రశాంత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ప్రశాంత్ ప్రకాష్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఎందుకు అంటే మనకు ప్రశాంత్ ప్రకాష్ అని చెప్పేసి యాక్సెల్ ఇండియా యొక్క ఫౌండరు. ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఫండింగ్ ఇచ్చిన వ్యక్తి కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ వృద్ధాప్యంలో కొన్ని సమస్యలు వస్తాయి కదా, వాటిని ఎలా మనము ఓవర్కమ్ చేయాలని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని ఐఐఎస్సి రూపొందిస్తున్నదట. దానికోసం చెప్పేసి ఈ యాక్సెల్ ఇండియా ఫండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మన ఆర్టికల్ చూస్తే వాట్సాప్లోనికి ఏఐ వచ్చింది అట. సో మనకి మెటా సంస్థ రూపొందించిన లామా 3 అని చెప్పేసి లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఏఐ అని చెప్పేసి పిలుస్తాం. సో వాట్సాప్లోకి వచ్చింది అట అని చెప్పి మనకి వార్తల్లో ఉంది. సో మెటా సంస్థ మనకి ఏంటి అంటే మనకు ఫేస్బుక్ సంస్థ ఉండే ఇంతకుముందు. సో ఫేస్బుక్ సంస్థ మనకి ఉండే, ఇందులో ఫేస్బుక్ పనిచేస్తుంది, ఇదేమో యాప్, ఇదేమో సంస్థ పేరు. ఇన్స్టాగ్రామ్ పనిచేస్తుంది, వాట్సాప్ పనిచేస్తాయి. అయితే ఈ ఫేస్బుక్ సంస్థ పేరుని మనము మెటా అని చెప్పేసి మార్చుకున్నాం. మనం క్లాస్ చేసుకున్నాం ఇంతకుముందు. కరెంట్ ఇష్యూ లోపల మనకి ప్లేలిస్ట్ ఉంది కదా, అందులో 2వ క్లాసు మొత్తం స్టార్టింగ్లో మనం క్లాస్ చేసి ఉన్నాం 22nd ఇయర్ లోపల. ఈ మెటా సంస్థలోనికి మనకు సో వాట్సాప్ యాప్ ఉంది కదా, వాట్సాప్కి ఇన్స్టాగ్రామ్కి ప్లస్ ఇన్ఫ్యాక్ట్ ఫేస్బుక్ కూడా ఈ ఏఐ వచ్చిందట లామా 3 అని చెప్పేసి పిలుస్తాం. సో ఏఐ నేమ్ ఏంటి మనకి లామా 3 అని చెప్పేసి ఉంది, సరిపోతుంది, అది ఎక్కువ వద్దు. నెక్స్ట్ ఇది మనకు ఫ్యాక్ట్ క్వశ్చనే. సో కల్రా టీకాల లోపల WHO కొత్త వెర్షన్ని ఆమోదించింది అట. సో ఫస్ట్ వ్యాక్సిన్ పేరు ఏంటి మనకంటే యూఓచిల్ అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది విచోల్ అని చెప్పేసి ఈ వ్యాక్సిన్ పేరు మనకు. దీన్ని ఎవరు రూపొందించారంటే సో EU బయోలాజికల్ అని చెప్పేసి ఇది సంస్థ పేరండి. సో మనకి వ్యాక్సిన్ పేరు ఏంటంటే మనకు విచోల్ అని చెప్పేసి ఉన్నది. విచోల్ ఇది వ్యాక్సిన్ కల్రా కోసం అని చెప్పేసి ఇట్ ఈస్ ద ఓరల్ వ్యాక్సిన్. ఇది విచోల్ వ్యాక్సిన్ పేరు, ఇట్ ఈస్ ఓరల్ వ్యాక్సిన్ ఫర్ కల్రా అని చెప్పేసి WHO ఆమోదించింది కాబట్టి మనకి సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఇది ఎకాలజీ కిందకి వస్తుంది. 2026 లోపల ఇండిగో ఎయిర్ ట్యాక్స్ని ఇండియా లోపల ప్రవేశపెడుతుందట. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే 2026 లోపల ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్స్ అని చెప్పేసి ఎవరు మనకు ఇండిగో యొక్క ప్రధాన సంస్థ మనకి ఏంటి అంటే ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఉన్నది. ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళు అమెరికా సంస్థ ఆర్చరీ ఏవియేషన్ ఇవి రెండు కలిపి ఒప్పందం చేసుకుని 26 కల్లా ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్స్ని ఇండియాలో స్టార్ట్ చేస్తారట. ఎవరెవరు మనకు అంటే సో ఇక్కడ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్. సో ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ప్లస్ అమెరికా సంస్థ ఆర్చరీ ఏవియేషన్ ఇవి రెండు కలిపి 2026 కల్లా ఇండియాలోనికి ఎయిర్ ట్యాక్స్ని తీసుకొస్తాయట. సో వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్స్ చూస్తే కర్ణాటక ప్రాంతం నుంచి గురుగ్రామ్ వరకు పోతుంది. సో కర్ణాటక నుంచి గురుగ్రామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటక మనకి ఢిల్లీలో ఉంటుంది, గురుగ్రామ్ వచ్చేసి హర్యానా లోపల ఉంటుంది. సెకండ్ది మనకు ఇక్కడ ఇవ్వలేదు కానీ మనకు హిందూ పేపర్లో వచ్చింది ముంబై నుంచి బెంగళూరు అట. ఇది సెకండ్ది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 2 పేపర్స్లో క్లిప్స్ వచ్చినప్పుడు తెలుగు పేపర్ క్లిప్ తీసుకోవడం జరిగింది, మనకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ది మనకు ఢిల్లీ టు హర్యానా అని చెప్పేసి, సెకండ్ది ముంబై నుంచి బెంగళూరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. 2 సంస్థల పేర్లు అవసరము. ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, ఆర్చరీ అని చెప్పేసి 2 సంస్థల పేర్లు మనకి అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇది వెరీ ఫేమస్ ఆర్టికల్ మనకు. సో ఇది హిస్టరీ కిందకి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు స్కిప్ చేయవచ్చు, ఏపీపీఎస్సీ వాళ్ళు ఇక అవసరం లేదు మీకు. సో ఏంటిదంటే వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అని చెప్పేసి సో ప్రపంచం లోపల మనకు
ఈ క్రాఫ్ట్ సిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. ఇండియా కాదు, ద వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అనేది సో మనకు కువైట్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచం లోపల హస్తకళల కోసం అని చెప్పేసి కొన్ని ప్రాంతాలను ఎంపిక చేస్తుంది. ఇప్పుడు శ్రీనగర్ని ఎంపిక చేద్దామని చెప్పేసి ఇండియా ప్రపోజ్ చేస్తే సో విజిట్ చేసేందుకు, తనిఖీ చేసేందుకు వాళ్ళు వచ్చారని చెప్పేసి మనకి ఆర్టికల్ చెప్తుంది. ఏమంటుందంటే సో వరల్డ్ క్రాఫ్ట్ సిటీ కేటగిరీలో శ్రీనగర్ని చేర్చేందుకు ఈ వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అయితే ఇండియాకి రావడం జరిగింది. తనిఖీ చేస్తారు వాళ్ళు. ఇఫ్ ఒకవేళ సాటిస్ఫై అయితే గిట్ట వాళ్ళు ఆ లిస్ట్ లోపల చోటు ఇస్తారు శ్రీనగర్కి. ఇండియాలో మనం చూస్తే గిట్ట 2015లో సో మనకి జైపూర్ అని చెప్పేసి సో రాజస్థాన్ మనకు వెరీ ఫస్ట్ టైం ఈ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ యొక్క హోదా పొందింది. భారతదేశంలో ఉన్న ఏకైక వరల్డ్ క్రాఫ్ట్ సిటీ చూస్తే మనకి 2015 ప్రాంతంలో జైపూర్ అని చెప్పేసి చూసుకోవాలి. యాజ్ పర్ ఎక్స్ప్రెస్ ప్రకారం చూస్తే శ్రీనగర్ కనుక లిస్ట్లో వస్తే గిట్ట ఇది రెండవది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో క్రాఫ్ట్ అంటే ఏంటి అంటే మనకి ఈ హస్తకళల కోసం అని చెప్పేసి సో దాని డెవలప్మెంట్ చేసేందుకు ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళకి గుర్తింపిస్తుంది ఈ వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అని చెప్పేసి కువైట్ కేంద్రంగా మనకి పనిచేస్తుంది. సో నెక్స్ట్ చూస్తే మనకు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మనం డిస్కస్ చేసి ఉన్నాము. అయితే నిన్న ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిందట. సో ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ మొన్న ఈ 18th 19th కరెంట్ అఫేర్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఏ డేట్న దాడి చేసింది? 19న దాడి చేసింది. 19న. సో వై 19 అంటే మనకు ఇంత మనం డిస్కస్ చేసుకున్నాం. వాస్తవంగా 1979 కంటే ముందు ఇరాన్కి ఇజ్రాయెల్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది వాస్తవంగా. ఆ మాటకు వస్తే మనకి 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుని గుర్తించిన రెండవ ముస్లిం కంట్రీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం ఇరాన్ కంట్రీ అని చెప్పేసి. 1979లో ఏమైంది అంటే ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం అని చెప్పేసి వచ్చింది. అప్పుడు ఇస్లామిక్ దైవ పరిపాలన స్థాపించిన వ్యక్తి ఎవరంటే మనకు అయతుల్లా ఖామేనీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఈ అయతుల్లా ఖామేనీ ఇక్కడే ఉందంటే ఇది ఇక్కడ ఉంది. ఈ అయతుల్లా అలీ ఖోమేనీ యొక్క బర్త్డే నిన్న కాబట్టి సో ఆయన వచ్చినప్పుడే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇజ్రాయెల్ నిన్న దాడి చేయడం జరిగింది అట. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ అయాతుల్లా ఖోమేనీ పేరు గుర్తుపెట్టుకోవాలి. అయాతుల్లా అలీ ఖోమేనీ పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఏప్రిల్ 19న ఆయన బర్త్డే కాబట్టి ఈయన అధికారంలోకి వచ్చినప్పుడే ఇరాన్లో దైవ పరిపాలన అని చెప్పేసి తీసుకొచ్చి ఇజ్రాయెల్ని సైతాన్గా వర్ణించిన వ్యక్తి మన అయాతుల్లా, మన కాదు అయాతుల్లా ఖోమేనీ అని చెప్పేసి. 1979 కంటే ముందు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ లేదు. ఇజ్రాయెల్ని గుర్తించింది ఇరాన్ దేశము. 79లో ఇస్లామిక్ విప్లవం వస్తుంది ఇరాన్ లోపల, అధికారం మార్పిడి జరుగుతుంది. వస్తాడు అయాతుల్లా ఖోమేనీ అని చెప్పేసి, వచ్చి తన యొక్క స్టాండ్ చేంజ్ చేసుకుంటాడు. ఇజ్రాయెల్ అంటే సైతాన్ అని చెప్పేసి చెప్తాడు. సో ఇప్పుడు మనకు దాడి చేసిన ప్రాంతం పేరు కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇస్ఫాహాన్ నగరం అని చెప్పేసి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి జియో పాలిటిక్స్ లోపల కొన్ని ప్రదేశాలు మనకి వార్తల్లో వస్తాయి. అందులో ఈ ఇస్ఫాహాన్ అని చెప్పేసి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. ఇక్కడ ఉంది మనకి ఇరాన్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వై ఇస్ఫాహాన్ అంటే ఈ ఇస్ఫాహాన్ లోపల మనకు వైమానిక స్థావరాలు ఉన్నాయట. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉన్నాయట. సో అందుకోసం అని చెప్పేసి దీన్ని ఎంపిక చేసుకున్నది ఇజ్రాయెల్ దేశము. సో మనం ఇంతమంది డిస్కస్ చేసినాం. వాస్తవంగా ఏం జరిగింది అంటే ఈ 7th అక్టోబర్ 23న ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ అని చెప్పేసి హమాస్ పాలస్తీనాలో ఉన్న ఒక ఉగ్ర సంస్థ అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్ మీద. నెక్స్ట్ దీనికి స్పందనగా ఇజ్రాయెల్ వచ్చేసి ఆపరేషన్ ఐరన్ స్వాడ్ అని చెప్పేసి చెప్తుంది. ఐరన్ స్వాడ్ అని చెప్పేసి కోడ్ పెట్టుకొని సో హమాస్ని దాడి చేస్తుంది. ఈ హమాస్ సపోర్ట్గా మనకి ఇరాన్ వస్తుంది, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా వస్తారు, యెమెన్లో ఉన్న హౌతీలు వస్తారు. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ఇరాన్ యొక్క రాయబార ఆఫీసు సిరియా లోపల డమస్కస్ దగ్గర ఉంటుంది. ఆ డమస్కస్లో ఉన్న రాయబార ఆఫీస్ మీద ఇజ్రాయెల్ వెళ్ళి దాడి చేస్తుంది, నువ్వు హమాస్ సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి. సో ఆ దాడి చేసినందుకు గాను ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరు పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఆపరేషన్ ఐరన్ షీల్డ్ వస్తుంది. సో ఇవన్నీ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నేను నోట్స్లో ఆల్రెడీ మీకు ఇచ్చిన 18th కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసి ఉన్నాము. ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ అని చెప్పేసి, ఆపరేషన్ ఐరన్ స్వాడ్ అని చెప్పేసి, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని చెప్పేసి, ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అని చెప్పేసి.
సో తెలివిగా ప్రశ్న అడగాలి అంటే ఈ 4 ఆపరేషన్లని వరుస క్రమంలో అమర్చుమని ప్రశ్న వస్తుంది. సో మనం మునిగిపోతాం కాబట్టి అదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఇజ్రాయలీ 2 ఉన్నాయి, ఆపరేషన్ ఐరన్ స్వార్డ్, ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అని చెప్పేసి. ఐరన్ స్వార్డ్ అనేది హమాస్ మీద, ఐరన్ షీల్డ్ అనేది ఇరాన్ మీద. ఇంకోటి ఏమున్నది, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఉన్నది, ఇరాన్ యొక్క ఆపరేషన్ ఇజ్రాయెల్ మీద. ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ ఉన్నది, హమాస్ యొక్క ఆపరేషన్ ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ రెండింటిని అమలు చేస్తుంది, ఇజ్రాయెల్ మీద 2 అమలు జరుగుతున్నాయి. ఆపరేషన్ ఐరన్ స్వార్డ్, ఆపరేషన్ ఐరన్ షీల్డ్ వచ్చేసి ఇజ్రాయెల్ది. సో మనకి ఐరన్ బీమ్ తెలుసు కాబట్టి ఇది పెద్దగా మనకి ఇబ్బంది లేదు. ఐరన్ పదం వచ్చిందంటే దాదాపు ఇజ్రాయెల్ యొక్క పదం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఇస్ఫహాన్ నగరం పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఎక్స్ప్రెస్ది. సో వార్తల్లో ఉంది హుషు మనీ అంటే ప్రశ్న వస్తుందండి. సో మనకి 150 క్వశ్చన్స్ చూస్తే పేపర్ 1 జిఎస్ లోపల 3 to 4 క్వశ్చన్స్ వొకాబులరీ ఆధారంగా వస్తాయి కాబట్టి సో మనకి హుష్మన్ అంటే అని చెప్పేసి చూసుకోవాలి. సో హుష్మన్ అంటే ఏంటి, ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు కావడం జరిగింది. సో హుష్మనీ కేసు విషయంలో. సో ఎక్స్ప్రెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హుష్మనీ చెల్లింపు కేసు అంటే ఏమిటని చెప్పేసి. సో ఇదంతా మీకు ఇక్కడ అవసరం లేదు, కానీ ఏం జరిగింది మొత్తం మీద అంటే సో అంతకుముందు ఈ ట్రంప్ వచ్చేసి ఒక అమ్మాయిని ఇన్ఫ్యాక్ట్ లైంగిక వేధింపులు గురి చేస్తాడు. ఆ పేరు మనం చూస్తే గిట్ట డేనియల్స్ అని చెప్పేసి ఉన్నది. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఒక డబ్బు ఇస్తారు అన్నట్టు, దాన్నే మనము హుష్మన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏంటి అంటే ఒక వ్యక్తి కావచ్చు, ఒక పార్టీ కావచ్చు, మరొకరికి తను ద్రోహం చేసి ఉండవచ్చు. ఆ ద్రోహాన్ని చెప్పకుండా ఉండేందుకు కొద్ది డబ్బు వివిధ గిఫ్ట్ ఇస్తే ఇవ్వచ్చు. ఆ డబ్బుని గిఫ్ట్ని మనము హుష్మన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో వెరీ ఫేమస్, కంపల్సరీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది. హుష్మనీ మీన్స్ ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి, ఇతను ఈమె పట్ల ద్రోహం చేసి ఉన్నాడు, ఇబ్బంది చేసి ఉన్నాడు. ఈ విషయము ఈమె బయట చెప్పకుండా ఇతను కొన్ని ప్రలోభాలకు గురి చేయవచ్చు, గిఫ్ట్ ఇవ్వచ్చు, మనీ ఇవ్వచ్చు. దిస్ ఇస్ కాల్డ్ హుష్మన్ అని చెప్పేసి పిలుస్తాం. సరిపోతుంది. అది ఈ ఎక్స్ప్రెస్లో ఉన్నటువంటి ఆర్టికల్ మనం తెలుగులోకి తీసుకొని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది మనం డిస్కస్ చేసినాం. వాస్తవంగా ఏప్రిల్ మాసంలోని కరెంట్ అఫైర్స్లో వచ్చింది. పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. మనము ఆ క్లాస్ లోపల మీరు నోట్స్ చెక్ చేయండి, ఇదే మంత్ లోపల ఉంటుంది. సో బహుశా అమెరికా దాదాపుగా వీటో చేస్తుందని చెప్పి లాస్ట్ రాసినాం. సో అట్లనే వీటో చేయడం జరిగింది. ఏం జరిగిందంటే మనకు సో పాలస్తీనా దేశం వచ్చేసి యుఎన్ఓ యొక్క మెంబర్షిప్ కోసం అని చెప్పేసి అప్లై చేసింది. అమెరికా వీటో చేసింది. ఇది సింపుల్ న్యూస్. సో మనం డిస్కస్ చేయాలి ఎట్లా వస్తుంది సభ్యత్వం చూస్తే గిట్ట. ఫస్ట్ ఒక దేశం మనకు యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్కి లేఖ రాస్తుంది. అప్పుడు సో మనకి ఈ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి ఆ కమిటీ ఉంటుంది. కమిటీ మీటింగ్ పెట్టుకుంటుంది. మొత్తం మనకి 5 మెంబర్స్ వీటో పవర్స్ ఉంటుంది, ప్లస్ 10 కంట్రీస్ ఉంటాయి కదా. సో 15 దేశాల్లో ఈ 5 దేశాలు కంపల్సరీ ఆమోదించాలి, వీటో చేయొద్దు. దీంట్లో 4 కంట్రీస్ ఆమోదించాలి, మొత్తం 9 అయితే మనకు ఆమోదించాలి. సో ఏ సింపుల్ చెప్పాలి అంటే 5+10 ఉంటాయి మనకు సెక్యూరిటీ కౌన్సిల్ లోపల. ఏ ఒక్క దేశం వీటో చేయకుండా 9 కంట్రీస్ ఆమోదిస్తే సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదం అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇక్కడ 15 లోపల సో 13 ఓటింగ్లో పాల్గొన్నాయి, 12 పాలస్తీనాకు ఫేవర్గా ఓటేస్తే అమెరికా 1 వీటో చేసింది కాబట్టి సభ్యత్వం వస్తుందా? రాదు. ఇక సో 2 కంట్రీస్ మనకి ఓటింగ్కి అబ్స్టైన్గా ఉన్నాయి. అవి బ్రిటన్ ప్లస్ స్విట్జర్లాండ్ అని చెప్పేసి ఉన్నది. సో మనకి స్విట్జర్లాండ్ ఇదే క్లాస్లో వార్తల్లో వచ్చింది. ఆర్టెమిస్ ఒప్పందంలో 37th కంట్రీగా జాయిన్ అయింది. 38th కంట్రీగా ఇది మీరు మళ్ళీ ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. సో ఇది మనకి వార్తల్లో ఉన్నది. ఒకవేళ ఈ సెక్యూరిటీ కౌన్సిల్ కనుక ఆమోదిస్తే గిట్ట ఏ ఒక్కరు వీటో చేయకుండా 9 మెంబర్స్ ఆమోదిస్తే నెక్స్ట్ మరి ఉత్తర సభ్యత్వం రాదు. నెక్స్ట్ జనరల్ అసెంబ్లీ 2/3 ఆమోదించాలి. అప్పుడు పాలస్తీనా సభ్యత్వం తీసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఏమైంది, ఫెయిల్ అయింది కాబట్టి మరి స్టేటస్ ఏంటి అంటే ప్రజెంట్ చూస్తే ఈ పాలస్తీనా అనేది యుఎన్ఓ లోపల సో పరిశీలక దేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, నాన్ మెంబర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సభ్యత్వం లేదు, పరిశీలక హోదా అనేది ఇవ్వడం జరిగింది 12 లోపల అని చెప్పేసి చూసుకోవాలి. ఇది మనకు మొత్తం మీద సారాంశం దీనిలో ఉన్నది. 12-1తోని సో సభ్యత్వం అయితే రాకుండా పోయింది పాలస్తీనా దేశానికి. నెక్స్ట్ మనకు వార్తల్లో ఉంది. సో మనకు ఏమైంది అంటే
దూరదర్శన్ ఉన్నది కదా, తన యొక్క లోగాన్ని మార్చుకున్నది. సో లోగాన్ని మార్చుకున్నది. రెడ్గా ఉండే ఇది సో కాషాయం రంగులోకి మారింది, సాఫ్రన్ రంగులోకి మారింది. సో మనకు సరిపోతుంది, ఇది సరిపోదండి. ఎందుకోసము అంటే సో మనకు వార్తల్లో ఉన్నది దూరదర్శన్. ఇంతకుముందు ప్రశ్న వచ్చింది ఇది ఏంటిది అంటే సో ఇన్ఫ్యాక్టు పబ్లిక్ యాజమాన్యంలో పనిచేస్తున్న టెలివిజన్ ఛానల్, ఇది టెలివిజన్ ఛానల్. సో మరి ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి ఏంటి అంటే ఇదేమో రేడియో, ఇది రేడియో, ఇదేమో టెలివిజన్. ఇవి రెండింటికి మాతృ సంస్థ ఎవరంటే మనకు ప్రసార భారతి అని చెప్పేసి ఉన్నది, ప్రసార భారతి. సో మనకిది చట్టబద్ధ సంస్థ. సో ఇవి మన 3 కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద పనిచేస్తాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఇది టెలివిజను, ఇదేమో రేడియో. ఈ రెండింటికి సంస్థ పెద్దదేంటి, ప్రసార భారతి అని చెప్పేసి పిలుస్తాం. సో మన కరెంట్ అఫైర్స్లో ఉన్నది ఇన్ఫ్యాక్టు ఏమని అంటే ఇటీవల మనకు ఈ ప్రసార భారతి యొక్క చైర్పర్సన్గా నవనీత్ కుమార్ వచ్చిండు. ఇది కరెంట్ అఫైర్స్ అండి, మనకి నవనీత్ కుమార్ అయితే వచ్చిండు. నెక్స్ట్ ఈ డీడీ యొక్క సీఈఓగా మనకు మయాంక్ కుమార్ వచ్చిండు, మయాంక్ కుమార్. ఇవి రెండు మన కరెంట్ అఫైర్సే. సో రీసెంట్ అపాయింట్మెంట్ కాబట్టి కంపల్సరీ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తమే లోగో మనకి మార్చులని చెప్పేసి. సో మనకి మరి కాషాయ రంగు అంటే ఏంటి? సో ఇక్కడ చూస్తే ఇది మన నేషనల్ ఫ్లాగ్ లోపల ఒక రంగు అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకేమన్నా చెప్దామా? అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ శిశు వికాసం కోసం అని చెప్పేసి ఒక స్కీమ్ మనం తీసుకొచ్చుకున్నాము. అది దాని పేరు వచ్చేసి నవచేతన్ అని చెప్పేసి ఉన్నది. సో వెరీ వెరీ ఫేమస్. ఇది దేనికోసం అంటే అంగన్వాడీ మనకి ఇన్ఫ్యాక్ట్ బిలో 3 years వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ కరికులం పనిచేస్తుంది. సో 3 years లోపున్న వాళ్ళకి నవచేతన అయితే 3 to 6 years వాళ్ళకి ఈ మొత్తం మీకు అవసరం లేదు, జస్ట్ 3 years లోపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్కీమ్ ఏంటి మనకి? నవచేతన. ఇదేమో మనకి ఇది హిందూ ఆర్టికల్. సో ఈనాడు అది ఇచ్చిండు, ఇది ఇస్తే మనకి అయిపోయేది. సో ఇన్ఫ్యాక్ట్ హిందూ ఆర్టికల్ ఇది మన ఈరోజు పేపరే. ఇక్కడ చూస్తే మనకు ఆధార్శిల అని చెప్పేసి ఉన్నది. సో చిన్నగా కనిపిస్తుంది, మొత్తం మీద ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఉన్నది. సో మనకు అర్థం ఏమి వస్తుంది అంటే ఫౌండేషన్ స్టోన్ అని చెప్పేసి వస్తుంది. ఫౌండేషన్ స్టోన్ ఇది మనకు 3 to 6 years వాళ్ళకి. సో వెరీ ఫస్ట్ టైం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మనము నేషనల్ కరికులం అనేది రూపొందించుకున్నాం. ఇంతకుముందు లేదు వాస్తవంగా, మనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఉంది. కానీ 3 to 6 years వాళ్ళకి 6+ ఏజ్ ఉంటే మనకి ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి మళ్ళీ ఈరోజు మనకి ఆర్టికల్ వచ్చింది. మన తెలంగాణ హైకోర్టు సెంట్రల్కి స్టేట్ గవర్నమెంట్కి నోటీస్ పంపింది, 6+ ఏజే ఎందుకని చెప్పేసి చెప్పు అని చెప్పేసి. ఇక్కడ ఏంటి మనకు ఆధార్శిల అని చెప్పేస్తున్నది. సో నవచేతన్ అనేది బిలో 3 years అయితే ఆధార్శిల ఫౌండేషన్ స్టోన్ అనేది చూస్తే మనకు 3 to 6 years అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఇండియా లోపల వెరీ ఫస్ట్ టైం మనము ఈ 3 to 6 years వాళ్ళకి కరికులం రూపొందించడం. దాని పేరు ఏంటంటే మనకు సో ఆధార్శిల, ఫేమస్ నోన్ యాజ్ ఫౌండేషన్ స్టోన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇదంతా మీకు ఏం అవసరం లేదు, జస్ట్ సరిపోతుంది ఇది. ఓకేనా? మొత్తం 48 week ప్రోగ్రామ్ అయితే మనకు అక్కడ ఉంటుందట. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం, వాస్తవంగా పేరు పెట్టుకోలే కానీ. సో 3 to 6 వాళ్ళ కోసం అని చెప్పేసి 48 week ప్రోగ్రామ్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ ఇంతకుముందే. నెక్స్ట్ ఇది ఈ 3 ఆర్టికల్స్ ఏమండి మనకు. ఇదేంటి అంటే మనకు ఒకటో క్లాస్కి కనీస వయస్సు 6 ఏళ్ళు ఎందుకు అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు నోటీస్ పంపింది సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి. సో మనం డిస్కస్ చేయాలి, ఈ నిజంగా మరి 6 ఏళ్ల వయసే ఉందా? సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని చెప్పేసి ఏం చెప్తుంది? సో ఎక్స్ప్రెస్ ఆర్టికల్ మనకి ఎక్కువ ఇవ్వడం జరిగింది వాస్తవంగా. యాజ్ పర్ ఎన్ఈపీ ప్రకారం చూస్తే మనకు 5+3+3+4 అని చెప్పేసి పాలసీ ఉన్నది. ఈ 5 years అనేది మనకు 3 to 8 years అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ ఫౌండేషనల్ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్, సెకండరీ స్టేజ్. సో మనకి ఇది 5 అంటే 5+3+3+4 అంటే మనకి ఇందులో ఏమొస్తుంది అంటే 3 సంవత్సరాల అంగన్వాడీ విద్య వస్తుంది, 1 to 2 క్లాస్ వస్తుంది. సో మనకి 3 years అంటే మనకు 3 to 6 years అయిపోతుంది కాబట్టి 5+3+3+4లో ఈ 5 అంటే మనకు 3 to 8 years,
ఇందులో 3 ఏళ్ళు మనకు అంగన్వాడి పోతే గిట్ట నెక్స్ట్ 6+ ఏజ్ వస్తుంది కాబట్టి సో ఫస్ట్ 2 క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 1 to 2 క్లాసులు 3 ఏళ్ళు అంగన్వాడి ప్లస్ 2 ఏళ్ళు, ఇవేమో 3, 4, 5 క్లాసులు, 6, 7, 8 క్లాసులు, 9, 10, 11, 12 క్లాసులు, 6+ ఏజ్ మనకు ఉన్నది. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ 2009 చట్టం చూసినా కూడా మనకు ఇన్ఫ్యాక్ట్ 6 to 14 వాళ్ళకి వర్తింపజేస్తాం కాబట్టి సో ఫస్ట్ క్లాస్ ఏజ్ 6+ మనం తీసుకుంటున్నాము. సో నెక్స్ట్ ఇయర్ నుంచి 24, 25 నుంచి అన్ని రాష్ట్రాల్లో సో ఈ ఫస్ట్ క్లాస్లో మనం తీసుకోవాలంటే 6+ ఏజ్ కలిగి ఉండాలని చెప్పేసి సో నోటీస్ పంపింది. ఆ నోటీస్కి స్పందనగా ఎవరో పేరెంట్ సుప్రీంకోర్టులో తెలంగాణ హైకోర్టులో కేసు వేస్తే తెలంగాణ హైకోర్టు వివరణ కోరింది ఇరు ప్రభుత్వాలది. ఇది మనకి వార్తల్లో ఉంది. సో మనకి ఎన్ఈపీ 2020 చూసినా ఆర్టీ 2009 చూసినా కూడా 2 చట్టాల ప్రకారం చూస్తే మనకి 6+ మాత్రమే మనకు కనిపిస్తుంది. రైట్, ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. సో విద్య మనకి ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, మన రాష్ట్రం కూడా చెప్పింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి 6+ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఇది ఏంటి అంటే సో ఉత్తర్వులు మనకు చూస్తే గిట్ట ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 24, 25 అని చెప్పేసి ఉన్నది. సో 6+ ఏజ్ ఉంటేనే క్లాస్ 1కి తీసుకుంటారట. 6+ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 6 ఏజ్ కాదు 6+ అని చెప్పేసి చూసుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఇది దేశంలో మరొక 114 కృషి విజ్ఞాన కేంద్రాలు అని చెప్పేసి ఐకార్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ హిమాంశు పాఠక్ అని చెప్పేసి చెప్పిండు. సో మనం డిస్కస్ చేయాలి ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు అట 50 సంవత్సరాలు అయిపోయిందట ఏర్పాటు చేసి. 1974లో ఇన్ఫ్యాక్ట్ మనకి మార్చి మాసంలో ఏర్పాటు చేసిండ్రు. సో 2024 వచ్చింది కాబట్టి 50 years మీన్స్ మనకి గోల్డెన్ జూబ్లీ జరుగుతుంది. సో అప్పుడు కొత్తగా మనం 114 కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం. అంతకుముందు ఎంత ఉన్నాయని చెప్పేసి మనం సెర్చ్ చేస్తే 731, ఇప్పుడు ప్లస్ 114 కాబట్టి సో మనకి 5, 4, 8, 845 అయితే వస్తాయి. సో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఇది కరెంట్ అఫైర్స్లో ఎట్లా వస్తుందంటే కృషి విజ్ఞాన కేంద్రాలు స్థాపన సంవత్సరం అని చెప్పేసి వస్తుంది. మనకి జిఎస్ పుస్తకంలో ఉన్నదా? నిజంగా ఉండదు. ఎకనామిక్ పుస్తకంలో కొద్ది వరకు ఉంటే ఉండొచ్చు, కానీ చాలా కష్టం, అంత డెప్త్గా మనకి ఉండకపోవచ్చు. బట్ ఈ మనకి ఇది ఉంటుంది, ఈ కాన్సెప్ట్ ఉంటుంది. కానీ మన పుస్తకాల లోపల వ్యవసాయం పాఠం లోపల ఇక్కడ చూస్తే గిట్ట అది కూడా నువ్వు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటే ఉంటుంది. ఇయర్ మనకి ప్రశ్న వస్తుంది 1974 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వస్తున్న ప్రశ్న? సిల్వర్ జూబ్లీ కాబట్టి, మనకి గోల్డెన్ జూబ్లీ కాబట్టి 50 కాబట్టి మనకి స్వర్ణోత్సవాలు కాబట్టి సో గోల్డెన్ జూబ్లీ అని చెప్పేసి పిలుస్తాం. 50 years కాబట్టి మనకి సంవత్సరం వస్తే రావచ్చు. రైట్, ఇది మనకి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 1974లో ఫస్ట్ టైం చూస్తే మనకి పుదుచ్చేరిలో స్టార్ట్ చేసిందట. ఏం పని చేస్తుంది అంటే కేవీకే అనేది సో రైతులకి సాంకేతికత బదిలీ చేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఇది ట్రైబ్స్ కిందకి మనకు వస్తుంది, తెగలు అని చెప్పేసి వస్తుంది. శ్రీలంకలో మనకు ఈ వేద వాళ్ళు ఉన్నారు కదా, సో వేద ప్లస్ ఇండియన్ సంబంధం ఉందని చెప్పేసి సిసిఎంబి వాళ్ళు చెప్పడం జరిగిందట. సో అందుకు మనకి వార్తల్లో ఉన్న తెగ అని చెప్పేసి పిలుస్తాం. ఇదంతా మీకు ఏం అవసరం లేదు, జస్ట్ ఈ వేద తెగ అనేది శ్రీలంకలో ఉన్నది. సో ఇండియన్స్ లింకప్ అయి ఉందట, సిసిఎంబి వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ షాంపెన్ తెగ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. షాంపెన్ తెగ, షోంపెన్ కాదు షాంపెనే ఇది. ఇన్ఫ్యాక్ట్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది, వన్ ఆఫ్ ది పీవీటీసీ గ్రూప్. ఇది తొలిసారిగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ తెలంగాణ ఆర్టికల్స్ ఇవి. సో మనము తెలంగాణ ఆర్టికల్స్ స్కిప్ చేయట్లేదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. డైలీ కరెంట్ అఫైర్స్లో మనం చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 6 పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీస్ తొలి గ్రహీత అని చెప్పేసి మనమే క్లాస్ చెప్పి ఉన్నాం. వాస్తవంగా ఇన్ఫ్యాక్ట్ ఇది మంత్లీ మ్యాగజైన్ మనము ఇవ్వట్లేదు, కానీ సో ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఓన్లీ బద్ధకం వల్ల ఇవ్వట్లేదు అంతే. సో నేను నవంబర్ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్లో మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము. అయితే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి చూస్తే మంత్లీ మ్యాగజైన్ని తెలంగాణ ఇష్యూ ఉన్నాయి కాబట్టి ఏపీపీఎస్ వాళ్ళకు ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి మనం చేయలేదు. అయితే వేరేగా చేయాల్సి ఉండే, అది పోస్ట్ చేయలేదు. నేను రేపు కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఏప్రిల్ మాసం అయిపోయిన తర్వాత
నవంబర్ డిసెంబర్ ఈ 4 మంత్స్ ఏవైతే ఉన్నాయో 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మనం కంపల్సరీ తెలంగాణలో మనం ఇంతకుముందు 3 to 4 టైమ్స్ మనం క్లాస్ చేసి ఉన్నాం కరెంట్ అఫైర్స్ మొత్తము రౌండప్ అని చెప్పేసి. ఆ క్లాస్ ఎలా సమగ్రంగా ఉందో ఈ క్లాస్ సమగ్రంగా ఉంటుంది. సో ప్రింట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో తెలంగాణ అంశాలు తీసుకోకండి. నేను 6 మంత్స్ కలిపి సమగ్రంగా మరొకసారి రాసి పెడతాను కాబట్టి, సో అంశాల వారిగా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి మరింతగా ఉపయోగం ఉంటుంది. తెలంగాణ కరెంట్ అఫైర్స్ మనం నెగ్లెన్స్ చేయట్లేదు, రోజు వివరంగా చెప్తున్నాము. రైట్, ఇప్పుడు చూస్తే ఇది మనకు వార్తల్లో వచ్చింది. మనము తెలంగాణ ఉద్యమం క్లాస్ చేసినాం కదా, అందులో ఇది వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మన కరెంట్ అఫైర్స్లో జిఎస్ అంశాలు అనేవి తెలంగాణ అంశాలు వచ్చినప్పుడు, జాతరలు కానీ లేదా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తులు వచ్చినప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ మాత్రం ప్రస్తావన చేస్తూ మనం డిస్కస్ చేసి ఉన్నామని చెప్పేసి చెప్తున్నా. ఎందుకోసం మనం టైం అనవసరంగా వేస్ట్ అని చెప్పేసి మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం దీన్ని. వాస్తవంగా ఉద్యమం క్లాస్ లోపల వివరంగా ఉంటుంది అక్కడ. అట్ ఇంద్రవెల్లి అమరవీరుల దినం అని చెప్పేసి మనకు సో 43 years అయిపోతున్నాయట. సో గవర్నమెంట్ మనకి వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అందుకు మనకి ఇది వార్తల్లో అయితే వచ్చింది అండి. 81లో మనం దీన్ని ఇంద్రవెల్లి సభ అని చెప్పేసి డిస్కస్ చేసినాము. సో ఒకసారి మీరు చూడండి, మళ్ళీ ఒకసారి మననం చేసుకోండి. నెక్స్ట్ ఇది సో విమాన సర్వీస్ మనకు హైదరాబాద్ నుంచి జల్గావ్ వరకు స్టార్ట్ అయిందట. సో ఇన్ఫ్యాక్ట్ ఆ విమానం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, ఫ్లైట్ 91 అని చెప్పేసి, ఫ్లైట్ 91 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ తెలంగాణ కాదు, తెలుగు మూలాలు అంటే మనకి ఇతను ఏపీ వ్యక్తి అండి. సో ఏపీ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకైతే అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ బాపట్ల కాబట్టి మనకి పెద్ద ప్రశ్న రాకపోవచ్చు, చెప్పలేము మనం ఇక. రైట్, ఇన్ఫ్యాక్ట్ చూస్తే ఇతను చనిపోయిందట, ఇంగ్లాండ్ వ్యక్తి రామన్ సుబ్బారావు అని చెప్పేసి ఉన్నాడు. రామన్ సుబ్బారావు అని చెప్పేసి ఉన్నాడు, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో ఇది ఇన్ఫ్యాక్ట్ వెరీ వెరీ ఫేమస్. తెలంగాణ లోపల మనకి మొత్తం మీద 3 ఆర్కియాలజీ సైట్స్ గుర్తించింది కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి. సో 3 సైట్స్ అండి. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ బృందాల పేర్లు ఇవ్వడం జరిగింది, హిందూ పేపర్ ఇది. తెలంగాణ రాష్ట్రం లోపల మూలు డిస్టిక్, ఇక్కడ మనకి మూలు డిస్టిక్ లోపల తాడ్వాయి మండలం అని చెప్పేసి ఊరగుట్ట, సో బండల గ్రామంలోని ఊరగుట్ట దగ్గర మనము సో వెరీ ఫస్ట్ టైం తెలంగాణ లోపల మనము ఇనుప యుగం నాటి మెగాలిథిక్ సైట్ని గుర్తించినమాట. ఇది 1వ సైట్ ఇది. సో ఎన్నది 1వది ఎక్కడ మనకి ఊరగుట్ట అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, డిస్ట్రిక్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో మెగాలిథిక్ ప్రదేశాన్ని గుర్తించడం ఇనుప యుగం కాలం నాటిది. తర్వాత చూస్తే ఇంకొకటి ఇదే అండి, ఇది మనకు ఊరగుట్ట ప్రాంతం, ఇది ఇక్కడ గుర్తించాము, ఇది గుర్తించామట. నెక్స్ట్ ఇదేమో సెకండ్ది. సో కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లోపల మనకు దామరతోగు గ్రామం దగ్గర 2 సైట్స్ మనం రాక్ సైట్స్ అని చెప్పేసి గుర్తించినాం, రాక్ ఆర్ట్ అని చెప్పేసి గుర్తించినాము. సో ఇది రాతి, దీని మీద ఆర్ట్, జంతువులు మన చూడ ఉంటారు, పెద్ద ఫోటో మనకి ఇక్కడ ఇవ్వలేదు కానీ. సో దామరతోగు ప్రాంతం దగ్గర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, డిస్ట్రిక్ట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, రాక్ ఆర్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2 సైట్స్ అని చెప్పేసి ఉన్నాయి. మొత్తం మీద 3 సైట్స్ గుర్తించారు, 1+2 అని చెప్పేసి. సో ములుగు డిస్ట్రిక్ట్ లోపల మనకు ఊరగుట్ట దగ్గర, నెక్స్ట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లోపల మనకు దామరతోగు దగ్గర 2 సైట్స్ అని చెప్పేసి చూసుకోవాలి. ఈ బృందం నాయకత్వం వహించిన ఎవరు అంటే ఈ పేరు రాకపోవచ్చు అని మనకు. సో కేపీ రావు అని చెప్పేసి ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ప్రవీణ్ అని చెప్పేసి ఉన్నాడు, సరిపోతుంది. ఇది మన తెలంగాణ కరెంట్ అఫైర్స్. సో ఇవి మనం డిస్కస్ చేసినాం, ఈరోజు మళ్ళీ పేపర్లో వచ్చినాయి. నళిని ఈమె సో శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చింది, ఫస్ట్ టైం ఓటు హక్కు వేయడం జరిగింది. సో రెఫ్యూజీ నుంచి ఫస్ట్ టైం ఓటు హక్కు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రెఫ్యూజీ విషయంలో ఇండియాకి పాలసీ ఉందా అంటే లేదని చెప్పేసి చెప్పాలి. 1951 జెనీవా ఒప్పందం ఉంది కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఇండియా సైన్ చేయలేదు, అండ్ 67లో ఉన్న ప్రోటోకాల్ మీద ఇండియా సైన్ అయితే చేయలేదు. సో మనము ఈ రెఫ్యూజీ పట్ల ఎలా ఉంటున్నామంటే సో మనము మానవత్వంతో వాళ్ళకు శరణైతే ఇస్తున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ ఈ డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇండియన్ నేవీ చీఫ్గా దినేష్ కుమార్ వచ్చిండు, హరికుమార్ పేండ్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం మనం. ఏప్రిల్ 30న వస్తాడు, ఇది మనం డిస్కస్ చేసినాం వాస్తవంగా. సో మౌంట్ రువాంగా అని చెప్పేసి ఇండోనేషియా లోపల ఇది బద్దలవుతుంది, ఇంకా వస్తూనే ఉన్నది. ఇవి ఆర్టికల్స్ అండి. సో 18, 19 ఎంత ఇంపార్టెంటో, 17, 18 ఎంత ఇంపార్టెంటో 20 కూడా మనకు అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. దీంట్లో మనం ఏ స్కిప్ చేయొచ్చండి, ఇది స్కిప్ చేస్తావా, చేయరాదు, ఇది చేయరాదు. ఇది ఫస్ట్ టైం ఓటర్ కాబట్టి, ఇవి తెలంగాణ ఫస్ట్ టైం కాబట్టి మనం చేయరాదు.
ఇది ఒక్కటే చేస్తే చేయవచ్చు. అయినా మనం తెలుగు వ్యక్తి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు రెండు. ఇది చేయవచ్చు, స్కిప్ చేయవచ్చు. ఓకే, ఇది ఒక్కటి చేయవచ్చు అండి. ఇవి చేయరాదు. షాంపెన్ తెగ చేయరాదు. వేద తెగ చేయరాదు. ఇది చేయరాదు. ఇది చేయరాదు. ఇది చేయరాదు. ఇది చేయరాదు. ఇవన్నీ స్కీమ్స్గా అండి, స్కీమ్స్ ఇవన్నీ. సో పాలస్తీన్ అంటే వెరీ ఫేమస్ అనే. ఉస్మాని వార్తల్లో ఉన్నది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్తల్లో ఉంది. వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అని చెప్పి శ్రీనగర్ ఇంకా గుర్తింపు పొందలేదు, మేబీ పొందొచ్చు. సో వెరీ ఫస్ట్ టైం ఒకటే మనకు ఉంది జైపూర్ అని చెప్పేసి వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తింపు పొంది 2015 లోపల. ఇది ఫస్ట్ టైం కాబట్టి మనం స్కిప్ చేయలేము. ఇది వ్యాక్సిన్ కాబట్టి మనం స్కిప్ చేయలేము. ఇది ఫస్ట్ టైం కాబట్టి వాట్సాప్ లోపల ఏఐ చేయలేము. ఇది మనకు ఫస్ట్ టైం కాబట్టి ఒక ప్రైవేట్ వార్తల్లో ఉంది. ఇది ఫస్ట్ టైమే మనకు. ఇది ఫస్ట్ టైం కాకుండా రష్యా వర్సెస్ ఉక్రెయిన్ నేపథ్యంలో ఇది ఫస్ట్ టైం కాబట్టి అవసరమే. ఇది అపాయింట్మెంట్ వెరీ ఫేమస్ కాబట్టి ఇది అవసరమే. ఇండియా అమెరికా రక్షణ ఒప్పందం కాబట్టి ఇది వెరీ ఫేమస్. ఫస్ట్ టైం బ్రహ్మోస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు ఆన్సర్ చేయండి. సో 2023, 24 ప్రాంతం లోపల సో మొత్తం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత? గత ఇయర్తో పోలిస్తే 32.5 ఎక్కువ ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. సో మొత్తం ఎక్స్పోర్ట్స్ లోపల చూస్తే సుమారుగా సో ప్రైవేట్ రంగం వాటా ఎంత, గవర్నమెంట్ రంగం ఎంత అని చెప్పేసి మీరు ఇది ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. గణాంకాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఫేమస్ ప్రశ్న వస్తుంది స్వీడన్ కంట్రీ అని చెప్పేసి. ఇది మానిటరీ పాలసీ సిలబస్లో ఉన్నది. ఇది జ్యోతి ఆమ్గే గుర్తుపెట్టుకోవాలి. మహిళలు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో 106 అని చెప్పేసి చట్టం మనకు తెలుసు ఆల్రెడీ. ఒకే ఒక ఓటర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ జిఎస్ పాయింట్స్ అండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. చూడండి, ఈరోజు మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఆ విమానం సర్వీస్ ఒకటి మినహాయిస్తే ప్రతి ఆర్టికల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీకు పేపర్లో వచ్చినాయి. ఇవన్నీ పేపర్ క్లిప్సే ఇవన్నీ. సో మనం తయారు చేయలేదు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మనకి బోర్డు లేనప్పుడు సో A to Z యాప్లో చేస్తే నోట్స్ రాసి చేస్తే బాగుంటుందా, ఇట్లా పేపర్ క్లిప్స్ పెట్టి చేస్తే బాగుంటుందా? ఇది మీరు ఆన్సర్ చేయండి. సో మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ ఇస్తే ఎక్కువ మంది ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుందో దానికి మనము గౌరవించి అట్లా కంటిన్యూ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఏమంటున్నా అంటే బోర్డు అందుబాటులో లేనప్పుడు సో A to Z యాప్లో చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నోట్స్ రాసి చేస్తే బాగుంటుందా, ఇట్లా పేపర్ క్లిప్స్ చూపెట్టి చేస్తే బాగుంటుందా అని చెప్పేసి చేయండి. సో ఈరోజు మనము జిఎస్ నోట్స్ రాయలేదు వాస్తవంగా. ఎందుకోసం అంటే ఇవి ఇన్ని ఆర్టికల్స్ని రాయాలంటే ఈవినింగ్ అయిపోతుంది. సో మనకి వేరే ప్రిపరేషన్ చేసుకోవాలి కాబట్టి సో ఇప్పుడైతే దీన్ని ఇట్లా ముగించిన. సో మంత్ ఎండ్ లోపు నేను వీలైన టైంలో కంపల్సరీ రాస్తాను. వీటికి జిఎస్ పాయింట్స్ దాదాపు రాయకపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.